మై డియర్ కిటీస్, ఈరోజు అయితే నేనైతే ఇంకో డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. అది కూడా పెయింటింగ్స్తో అండ్ స్కెచెస్ కూడా యూజ్ చేశాను. ఆయిల్ పెయింట్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేస్తాను. వేసేద్దామా? ఫస్ట్ అయితే కొంచెం బేబీ పింక్ అండ్ పింక్, ఈ రెండు కలిపేసుకుందాం. అయితే కొంచెం చెమ్మకుంది కదా ఫ్రెండ్స్, ఆరాల పేపర్ అయితే మొత్తం పడిపోద్ది. అందువల్ల నేనైతే మీకు చూపించలేదు. ఇది కూడా బ్యూటీస్. ఇంకొంచెం పింక్ వేసుకున్నా. ఇదండి, ఇదైతే చేసుకున్నా. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ మనం చిన్న బెంచ్ చేసుకున్నాం. దాని పక్కన రెండు రెడ్ క్యాట్లు అయితే వేసుకున్నాం. ఫస్ట్ బెంచ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ వేసుకున్నాం. మరీ చిన్నది వేసుకుంటున్నాను నేనైతే. నాకంత అంటే వర్కౌట్గా రాలేదు బెంచ్ అయితే, చూడండి. అయినా ఏం చేస్తాం, అట్లే అన్ని చేయడం కదా. ఇప్పుడైతే మనం క్యాట్స్ అయితే వేసుకున్నాం. అవి నేనైతే పింక్తో వేద్దాం అనుకుంటున్నాను. ఈ పింక్ తీసుకుందామా, ఈ పింక్ తీసుకుందామా అర్థం కావట్లేదు. రెండు తీసుకొని వేసేద్దాం. ఒక క్యాట్ అయితే ఈ పింక్ వేద్దాం, ఒక క్యాట్ అయితే ఆ పింక్ వేద్దాం. ఆ క్యాట్ అయితే అయిపోయింది. ఇంకో క్యాట్ అయితే వేసుకున్నాం, అది కూడా ఈ కలర్తో. ఈ కలర్తో అయితే వేసుకుంటున్నాను. ఇంకోటి సెకండ్ కలరే కొంచెం బెటర్ అనిపిస్తుంది, అంటే కలర్ బాగుంది అని రెండైతే వేస్తున్నాను. కలర్స్ అంటే ఒక పిల్లి వేరే, ఒక పిల్లి వేరే కాబట్టి ఈ రెండు కూడా బాగున్నాయి. ఇక్కడ మనమైతే సన్ అయినా గీసుకోవచ్చు, లేకపోతే మనమైతే ఏమైనా గీసుకోవచ్చు. నేనైతే సన్ వద్దులే, ఈసారి బర్డ్స్ గీసుకుందాం అనుకున్నాను. ఒక దాంట్లో అయితే సన్ బర్డ్స్ గీసుకుంటాం కదా, ఈసారి అట్లా కాకుండా బర్డ్స్ ఆర్కే గీసుకుందాం. 2 బర్డ్స్ పెద్దగా గీసుకున్నాను. ఈ కలర్ కొంచెం రాయట్లేదు, అందువల్ల క్యూటీస్. ఇదండి అయిపోయింది మన డ్రాయింగ్ అయితే ఫినిష్. ఇదండి, ఇది కూడా బాగా వచ్చింది. బాయ్ బాయ్. ఇంకా ఏం చేయాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.